పోలీసులు అంటే ఇగో గిట్లుండాలి, పోలీసులు అంటే ఎట్లుండాలో గీలను చూసి నేర్చుకోవాలి. పోలీసు కొలు ఎట్లా చేయాలో నేర్చుకోవాలంటే చక్కగా సూర్యాపేట జిల్లాలో ఉన్న నూతనకల్ మండలంలో కొలువులు చేసేటి పోలీసుల కాడికి పోతే నేర్పిస్తారు. అవు అంత మంచిగా చేస్తారు కొలువులు. ఇంతకు అంత మంచి పనేం చేసిండు అని అంటారా? నేను చెప్పడేందుకు కానీ గా చక్కని సుఖమైన పోలీసు వాళ్ళు చేసిన ఉద్దారకం అంతా మీరే చూడూరి. అగో చూసిలా 7 కాడికి నెత్తుడి గడ్డలు కట్టింది. ఇవన్నీ డిసెంబర్ 31వ తారీఖు నాడు మా పటీలి అలా ఇంటి ముంగట కూర్చున్న రాము అనేటికి అన్నను పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి కొట్టిన దెబ్బలాట. ఇది మేమంటున్నాం ముచ్చట కాదు, గా అన్నయ్య చెప్తుండేనోలే. నైట్ 11 టైంలో అందరు చర్చికి వెళ్తున్నారు. ఇంట్లో మేము అరుగు మీద, మా ఇంటి దగ్గరనే అరుగు మీద కూర్చున్నాం. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. ఎందుకు మీరు బయట కూర్చున్నారు, అది చేస్తున్నారు, తాగుతున్నారు, అది ఇది అనేసి అన్నాడు. బ్రదర్ మా ఇల్లు అని చెప్పాను. అది ఇది ఒక వీడియో తీయడం, ఒక మమ్మల్ని రెచ్చగొట్టడం, ఏదో ఆర్గ్యూ అయింది. ఎస్ఐ గారు పిలిపిస్తే రక్షక వేసుకొని వచ్చి, ఇన్నోవా వేసుకొని వచ్చి నన్ను లోపలికి తీసుకుని ఒక 4 కానిస్టేబుల్ కలిసి తీసుకొచ్చి నైట్ ఇలా ఈ విధంగా నన్ను కొట్టడం. ఏం చేసినా సార్, నా ఇంటి దగ్గర నేను కూర్చున్నా. నేనేమన్నా దొంగతనం చేసినా ఇంకేమన్నా చేసినా నా ఇంటి ముంగట నేను కూర్చుంటే గిట్లా పట్టుకొచ్చి తెలంగాణగా కొట్టారు. 1 కాదు 2 కాదు 60-70 దెబ్బలు కొట్టారు. నేను కాబట్టి బతికినా గానీ ఇంకోడైతే జీవిడ్సు అనుకొస్తున్నాడు ఈ అన్న. అయితేనే ఉన్నది మరి ఆ దెబ్బలు చూస్తుంటే. తొడలు, చేతులు, గూడెలు అని చూడకుండా గట్టినే కొట్టినట్టున్నారు. గట్టినే వాతలు కూడా పడ్డాయి. సూర్యాపేట జిల్లాలున్న నూతనకల్ మండలంలో కొలువులు చేసేటి పోలీసు వాళ్ళ పనితనం ఇది. నేరి గిద్ద పాపం ఉంటదా అని చుట్టుముట్టుండేటోళ్ళు చుట్టపక్కలంతా వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని గీతీరుగా నిరసన చేసేది. ఆయనను కొట్టిన ఎస్ఐని 2 కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలనేది అలా డిమాండ్. ఇక ఇదే ముచ్చట మీద అక్కడ సిఐ శ్రీనివాస్ నాయక్ సార్ని అడిగితే, ఒకటి నన్ను అకారణంగా బయట మా ఇంటి ముందు కూర్చొని మంది ఆగుతుంటే పోలీసులు తీసుకొచ్చి నన్ను కొట్టారని చెప్పేసి ఒకటి మనకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని మీద నేను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి మా సీనియర్ అధికారులకు పంపిస్తానండి. దీని మీద మా సీనియర్ ఆఫీసర్లు డిస్కస్ చేసి యాక్షన్ తీసుకుంటారు. ఏమో తీయలి సారు, ఏం విషయాలనో ఏం పాడైందో గానీ గట్ట గొడ్డును బాదినట్టు బాదుడేంది సారు? అంతటినే ఉన్నదా, లేకుంటే మీ సూర్యాపేట జిల్లాలో కొలువులు చేసేది పోలీసు వాళ్ళకే గిట్ల సాగొస్తుందా? ఇదేం పద్ధతి అయ్యా మహేంద్రనాథ్? నువ్వు వచ్చి 4 వద్దులు కాలే, ఇప్పుడే గింతగానం చేస్తున్నావు అంటే మండలంలో కొలువు చేసేదేనా? ఇదేనా నువ్వు ట్రైనింగ్ లో నేర్చుకుంది అనుకుంటా అక్కడ ఎస్ఐ మీదకి దుబ్బెత్తిపోస్తున్నారు ముచ్చటలకైనా నూతనకల్ పబ్లిక్. లేకుంటేంది అనుకుంటూ దెబ్బలు చూసినాక.